ఈ నెల స్థానికులకు హెచ్చుతగ్గులతో నిండి ఉంటుంది మరియు మీ జీవితంలోని వివిధ అంశాలపై చాలా శ్రద్ధ అవసరం. నిర్దిష్ట సమస్యలపై దృష్టి సారించాలి మరియు ఆరోగ్యంలో హెచ్చుతగ్గులు కనిపించేలా నిర్దేశించబడతాయి. ప్రజలు జాగ్రత్తగా ఉండాలి మరియు తద్వారా వివిధ రకాల గాయాలు లేదా శస్త్రచికిత్సలు లేదా ప్రమాదం సంభవించే అవకాశం ఉంటుంది. వృత్తిపరంగా ఈ నెల స్థానికులకు అనుకూలంగా ఉంటుంది. మాసం ప్రారంభంలో 10వ ఇంటికి అధిపతి అయిన శుక్రుడు ఉచ్చమైన సూర్యుడు మరియు బృహస్పతితో పాటు 9వ ఇంట్లో కూర్చుంటాడు. దీనివల్ల ప్రజలకు కావాల్సిన బదిలీలు అందుతాయి. మీరు ఉద్యోగాన్ని మార్చాలనుకుంటే కొత్త ఉద్యోగం పొందే అవకాశాలు నిజమైనవి. బదిలీ చేయదగిన ఉద్యోగం విషయంలో బదిలీలకు బలమైన అవకాశం ఉంటుంది. మనం విద్యార్థుల గురించి మాట్లాడినట్లయితే 5వ ఇంటికి అధిపతి అయిన బృహస్పతి ఈ నెల మొత్తం 9వ ఇంట్లో కూర్చుంటాడు. విద్యారంగంలో వివిధ రకాల పురోగతికి దారి తీస్తుంది. 5వ ఇంటిపై బృహస్పతి ప్రభావం జ్ఞానాన్ని పొందాలనే కోరికను కలిగిస్తుంది మరియు ఇది విద్యారంగంలో ఆనందకరమైన ఫలితాలను ఇస్తుంది. మంచి మెంటార్ లేదా టీచర్ మీకు మెరుగ్గా పనిచేసేందుకు మార్గనిర్దేశం చేయగలరు. ఏదైనా పరీక్షలో పాల్గొనే వ్యక్తులకు విజయావకాశాలు కూడా ఉంటాయి. ఈ నెలలో కుటుంబంలో ఒడిదుడుకులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ నెల ప్రారంభం నుండి 2వ ఇంటికి అధిపతి అయిన బుధుడు అంగారకుడు మరియు రాహువు మధ్య బాధాకరమైన స్థితిలో 8వ ఇంట్లో కూర్చుంటాడు. కుటుంబ సభ్యుల మధ్య, ముఖ్యంగా కుటుంబ సభ్యుల మధ్య పరస్పర తగాదాలు కూడా ఉండవచ్చు. ఆర్థిక పరిస్థితి గురించి మాట్లాడినట్లయితే ఇది నెల మొత్తం హెచ్చు తగ్గులతో నిండి ఉంటుంది. 8వ స్థానంలో రాహువు, కుజుడు, బుధుడు ఉండటం వల్ల స్థానికుల జీవితాల్లో వివిధ ఆర్థిక సవాళ్లు ఎదురవుతాయి. ఇతర కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యలు మరియు అవాంఛిత ప్రయాణాలకు ఖర్చులు ఉంటాయి మరియు ఇది ఆరోగ్య ఒడిదుడుకులను కూడా కలిగిస్తుంది. ఆరోగ్యపరంగా ఈ మాసం ఒడిదుడుకులతో కూడి ఉంటుంది. మీ రాశి అధిపతి బలమైన స్థానంలో ఉంటాడు మరియు మీ ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. కానీ రాహువు మరియు కుజుడు యొక్క అంగారక దోషం మెర్క్యూరీతో ఉండటం వల్ల జీర్ణ సమస్యలు, కడుపు ఇన్ఫెక్షన్లు, వివిధ రకాల శారీరక ఇబ్బందులు, కొన్ని రకాల శస్త్రచికిత్సలు లేదా నష్టాలు ఉంటాయి. పరిహారం: జీవితంలో అనుకూలమైన ఫలితాలను పొందడానికి ఆదివారం నాడు ఎద్దులకు బెల్లం సమర్పించండి.